నిజం గెలవాలి ఈ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5.5 నెలల పాటు అవిశ్రాంతంగా పర్యటించడంతో పాటు 203 కుటుంబాలను పరామర్శించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో మరణించిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల్లోని సభ్యులను ఓదార్చడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం కల్పించడం, వారి పిల్లలు ఎవరైనా ఉంటే తెలుగుదేశం పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి. దాదాపుగా ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో భువనేశ్వర్ గారు ఇంటి గడప దాటిన సందర్భం కానీ, అధికార యంత్రాంగంలో ఎక్కడైనా ఇంటర్ఫీర్ అయినట్టు కానీ ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఆరోపించిన సందర్భం కూడా లేదు. కానీ నిజం గెలవాలి పేరిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఎవరైతే తట్టుకోలేక మరణించిన కుటుంబాలు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, పర్టికులర్గా చంద్రబాబు గారి అభిమానులు ఉన్నారో ఆ కుటుంబాలను పరామర్శించడమే కాకుండా వాళ్ళకు మనోధైర్యం కూడా కల్పించారు. నిన్నటితో ఈ యాత్ర ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో ముగిసింది. నిన్న ఈ సందర్భంగా ముగింపు సభలో కూడా మేడం భువనేశ్వర్ గారు ఇచ్చిన ప్రసంగం పలువురిని ఆకట్టుకోవటమే కాకుండా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కన్నీరు తెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన కార్యక్రమాలు కానీ, లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో చేసిన కార్యక్రమాలు కానీ, వీటన్నిటిని వివరించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారితో సహా మిగతా నేతలంతా కూడా ఎప్పుడూ అండగా ఉంటారని, చంద్రబాబు గారి కుటుంబం కూడా అండగా ఉంటుంది, వాళ్ళని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా భువనేశ్వర్ గారు చెప్పారు. ఇన్ని రోజులు పాదయాత్రలో, ఇన్ని రోజులు యాత్రలో, నిజం గెలవాలి యాత్రలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వారికి ఎటువంటి మనోధైర్యం కల్పించారో మనతో మాట్లాడేందుకు భువనేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. 203 కుటుంబాలు, ఇన్ని కుటుంబాలను పరామర్శించారు. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళారు, వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఏమనిపించింది మేడం, ఇన్ని కుటుంబాలు సార్ కోసం ఇదయ్యి వాళ్ళంతా కూడా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు? పైగా కొన్ని కుటుంబాలు అయితే మీరు వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించి తెలుసుకుంటే ఎవరికైనా కూడా మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఆధారం కోల్పోయారు, జీవనాధారం కోల్పోయారు. ఏమనిపించింది మేడం, మీకు హత్తుకున్న సంఘటన ఏంటి? మీరు వదిలేసండి. అట్లానేనండి, అదే కాదు, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ప్రతి కుటుంబంని కలిసేటప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ స్త్రీలు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ భర్తలు కోల్పోయారు. వాళ్ళ భర్తలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత, ఆ బాధతో కోల్పోయిన తర్వాత ఆ కుటుంబాలు మొగదిక్కు లేకుండా అయిపోయారు. ఆ స్త్రీలను చూసి నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ముందుకెళ్ళాలి, కొంతమందికి అయితే చాలా చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన లేకుండా వాళ్ళు కూడా అయోమయం పరిస్థితిలో ఉండేవారు. వాళ్ళని చూసినప్పుడల్లా నా పరిస్థితికి కనెక్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఆ సమయంలో ఆయన 53 రోజుల్లో ఆయన లేనప్పుడు నేను ఏ పరిస్థితిలో ఉన్నానో వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, ఇంకా బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. వాళ్ళు చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళు నేను తప్పకుండా ఆదుకోవాలి. ఇది ఏదో ఒక చెక్ ఇచ్చేసి ఒక లెటర్ వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోవటం కాదు. నేను వాళ్ళందరినీ, నా కమిటీ మెంబర్స్కి నేను చెప్పాను. వాళ్ళు ఏమేమి అడిగారో తప్పకుండా పార్టీ నుంచి వాళ్ళు తప్పకుండా అందుకుంటారు, వాళ్ళు ఏం చేయగలరు. అదే కాకుండా నేను తప్పకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కుటుంబానికి ఏమి సహాయం వాళ్ళు అడిగారో అది నేను తప్పకుండా తీరుస్తాను. అట్లానే మెయిన్గా నేను ఎదురొచ్చింది వాళ్ళ చదువుల గురించి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు. నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, పిల్లలు తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో వాళ్ళు ఉంటారని. అదే కాకుండా ఇంజనీరింగ్ వాళ్ళు చదువుకునే పిల్లలకి తప్పకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళని ఆదుకుని వాళ్ళ ఫీజులన్నీ కట్టి వాళ్ళని ముందుకి తీసుకెళ్తామని ఆ హామీ ఆ కుటుంబానికి నేను ఇచ్చాను. అదే కాకుండా నాకు ఒకటి గుర్తుకొచ్చేది, చంద్రబాబు నాయుడు గారి డ్వాక్రా మహిళా గ్రూప్. అదే ఆటల్లో ఈ మహిళలు ఉండుంటే వాళ్ళకి ఈ పరిస్థితి ఉండేది కాదు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అదే అనుకునే స్త్రీలు వాళ్ళ స్వాతంత్రంగా వాళ్ళు నిలబడాలని, వాళ్ళు ఎవరిని చెయ్యి జాటి డబ్బు కోసం కానీ ఏది అడగకూడదు, ఎవరున్నా లేకపోయినా ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని నడపాలనే దీంతో ఆలోచనతోనే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ పెట్టారు. కానీ చాలామంది కార్యకర్తలు ఎవరు చనిపోయారో చాలామంది వాళ్ళ కుటుంబ స్త్రీని నేను కలిసినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారు. అది వాళ్ళు చెప్పింది. 99% ఆ మహిళలు కూలికి వెళ్ళే మహిళలు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఆయన వాళ్ళకి అందాల్సిన ఇళ్ళు కూడా వాళ్ళకి అందలేదు. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకని కట్టారు. కానీ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు వాళ్ళ పెయింటింగ్ వేసి లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పనిచేసుకున్నారు. కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి. ఆయన అట్లా ఎప్పుడూ ఆలోచించరు. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళేటట్టు చూస్తారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. అది ప్రజలు కూడా నమ్ముతారు ఆయన నాయకత్వం గురించి. తప్పకుండా ఈ 203 కుటుంబాన్ని తప్పకుండా మేము ఇక్కడితో ఆపం. తప్పకుండా వాళ్ళని ముందుకి తీసుకెళ్తాం మా కుటుంబంతో పాటు. ఆ భరోసా నేను తప్పకుండా వాళ్ళందరికీ నేను ఇస్తున్నాను. మేడం, ఇప్పుడు 6440 మందిని ఎన్టీఆర్ ట్రస్ట్ వైపు నుంచి చదివి బయటకు వెళ్ళారు. ఇంకా చాలామంది ఇప్పుడు కూడా చదువుతున్నారు. అవనిగడ్డ దగ్గర చదువుతున్నారు, హైదరాబాద్లో చదువుతున్నారు, స్కూల్స్ అన్నింటిలో చదువుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ 203 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళలో ఎవరైతే నీడీ పీపుల్ అనుకొని మన ట్రస్ట్ వైపు నుంచి వెళ్ళి చూసినా కూడా అటువంటి పిల్లలకి ఏమైనా ట్రస్ట్లో అవకాశం కల్పిస్తారా చదువుకునేందుకు కానీ, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా ముందుకు వెళ్ళేందుకు? సహజంగా ఎన్టీఆర్ ట్రస్ట్లో అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే ఎక్కువ మంది ట్రైన్ అయ్యి వెళ్ళి బయటికి వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అలా వీళ్ళని కూడా తీసుకుంటారు. తప్పకుండా అండి. ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఈ 203 కుటుంబం పిల్లల్ని 6th నుంచి 10th వరకు ఉంది చల్లపల్లి స్కూల్లో. తప్పకుండా ఆ స్కూల్లో మేము వాళ్ళని తీసుకుంటాము. ఎవరెవరు పిల్లలు 6th to 10th వరకు వాళ్ళు చదువుకోగలరో వాళ్ళని ఆ స్కూల్లో చేర్పిస్తాం. తర్వాత వీళ్ళందరినీ ఏదో స్కూల్లో చేర్పించి మిగతా దాతలు కూడా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి పిల్లల్ని తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అట్లాంటి పిల్లలకి. వాళ్ళు అక్కడే మేము వాళ్ళ కింద వదిలేయట్లేదు. వాళ్ళని మేము మానిటర్ చేస్తాం. మా ట్రస్ట్ ద్వారా కమిటీ ఉంది, ఎన్టీఆర్ చల్లపల్లి స్కూల్ కమిటీ. వాళ్ళు కాకుండా నేను కూడా మేము ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటాము. దాంట్లో ఈ పిల్లల గురించి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నారు, ఏమేమి కోర్స్కి వాళ్ళు కోచింగ్ అవుతున్నారు అనేది అంత డెప్త్కి వెళ్తాం. ఏదో పిల్లలు చదువుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చదువు ఇచ్చేసామని అక్కడితో ఆపట్లేదు. మేము వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నా రిప్రజెంటేషన్, వాళ్ళు కాలేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా అవసరం అవుతే మా ట్రస్ట్ ద్వారా మేము తప్పకుండా వాళ్ళకి ఆ సహాయం అందిస్తున్నాం కూడా. మా వల్ల వాళ్ళకి ఏమి లబ్ధి పొందగలరు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వగలము అనేది మేము మిగతా కంపెనీస్తో మాట్లాడి మేము ఇవ్వగలిసింది ఇవ్వగలుగుతున్నాం ఈ స్టూడెంట్స్కి. నిజం గెలవాలి యాత్ర దాదాపుగా ఇన్ని రోజులు సాగింది మేడం. 5.5 నెలల పాటు మీరు కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు హాట్ సమ్మర్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా యాత్ర పేరిట బయటకు వెళ్తారా? మీరు చూస్తున్నారు కదా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఒక రకమైన స్కేర్లో జనం బతుకుతున్నారు మేడం. మీకు ఏమనిపించింది? ఇటువంటి యాత్రలు ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే నిజం గెలవాలి కాకుండా ఇంకొక యాత్ర ఏదైనా చేసే అవకాశం ఉందా? నిజం గెలవాలి నిన్నటితో ముగిసిందండి, కానీ ఇక్కడితో నేను ఆపను. ఇది ప్రజల కోసం నేను ముందుకు తీసుకెళ్తాను. మనందరం గెలవాలి, అది నా జయం. నేను ఈ నిజం గెలవాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఇది ముందుకు తీసుకెళ్ళాను. కానీ ఈ యాత్ర ముందుకెళ్ళేసరికి నేను ప్రజల్లో ఒకళ్ళుగా నేను అయిపోయాను. నేను దిగినప్పుడు ముందుకెళ్ళేటప్పుడు నేను ఒక నాయకుడి భార్యగా నేను దిగలేదు.
ప్రజల్లో ఒక్కడిగా నేను మమైక్యం అయ్యి నేను వాళ్ళతో నేను కలిసి ముందుకెళ్ళాను. ఇది ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒకటి, కానీ నాకు ఇప్పుడు ధ్యాస అంతా ప్రజలు, తర్వాత నా కార్యకర్తలు వాళ్ళే ఉన్నారు నా మనసులో. తప్పకుండా మన ప్రజలకి స్వాతంత్రం రావాలి, ఆ స్వేచ్ఛ రావాలి, వాళ్ళు మాట్లాడటానికి కానీ తిరగటానికి కానీ. ఈ ప్రభుత్వం ఉంటే, ఇంకా ఈ 5 నెలలు ఈ ప్రభుత్వం ఉంటే ఈ ఉండే కొంచెం కూడా ఈ ప్రజలకి మిగలదు. అందుకే వాళ్ళ కోసం మే 10వ తారీఖు వరకు ఎలక్షను క్యాంపెయినింగ్ ఎప్పుడు వరకు ఇది తీసుకెళ్ళగలను ఒక డేట్ అనేది వాళ్ళు ప్రకటిస్తారు. ఆ డేట్ వరకు నేను తప్పకుండా ప్రజల కోసం నేను ఇది ముందుకి తీసుకెళ్తానే ఉంటాను. మేడం, మేము మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. మిమ్మల్ని బ్రహ్మోత్సవాలప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు సార్తో చూసేవాళ్ళం. మేము ఇంకా ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఎక్కడా కూడా మేము మిమ్మల్ని చూసిన సందర్భం లేదు. అసలు మీరు చాలామంది చెప్తారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తారు, ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఫోన్ వచ్చినట్టు కానీ సార్ చెప్పినట్టు కానీ ఇంతవరకు మేము చూడలేదని. ఈవెన్ అపోజిషన్ పార్టీస్ కూడా అసలు కనీసం నోబడీ కెన్ రైజ్ ద ఫింగర్ ఎగెనెస్ట్ ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్. బట్ మీకు ఎందుకు ఇలా వెళ్ళాలి అని అనిపించింది? అంటే ఏదో ఒక బలమైన సంఘటన ఉంటుంది. ఇలా మీరు బయటకి ఇంతకు వచ్చి ఇన్ని రోజులు తిరిగారు అంటే, ఇన్ని కుటుంబాలను పరామర్శించారంటే, సార్ లోపల ఉన్నప్పుడు అందరూ ఈ రాష్ట్రంలో అందరూ బయటకు వచ్చారండి. పర్టికులర్గా లేడీస్ బయటకు వచ్చారండి, కన్నీళ్లు పెట్టారండి వాళ్ళు. ఆ రోజు నైట్ మనం సార్ రిలీజ్ అయ్యి వస్తుంటే చూసాం 16 గంటలు రాజమండ్రి నుంచి ఇక్కడికి రావటానికి. అంటే మీకు ఏదో ఒక బలమైన సంఘటన మిమ్మల్ని ఇలా బయటికి రావటానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఉంటుంది. ఏమనిపించింది మీకు? అదేనండి, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు అన్నట్టు నేను బయటికి రాలేదు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కనుక ఆయన 203 కుటుంబాలను కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ నీడ్. పార్టీ తరఫు నుంచి ఎవరో ఒకళ్ళు బలంగా గట్టిగా నుంచుని నేను ఉన్నాను మీకు, ఆయన జైల్లో ఉన్న ఆ భరోసా అనేది నేను ఇవ్వాలని ఆయన నన్ను ముందుకి పంపించారు. అదే కాకుండా ఆ 53 రోజులు ప్రజలు, అది స్త్రీనే అవనండి ఎవరైనా అవనండి పిల్లలు కానీ, వాళ్ళు బయటకు వచ్చి పోరాడారు చూడండి, అది నన్ను కదిలిచ్చింది, అది నన్ను ముందుకి తీసుకెళ్ళింది. అదే కాకుండా ఈ ప్రయాణంలో ఊర్లలో గ్రామాల్లో నేను చాలామందిని కలుసుకున్నాను. మన కార్యకర్తలు ఎదుర్కొంది కానీ ప్రజలు ఎదుర్కొంది కానీ, ఒక్క కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రజల కోసమే నేను ముందుకెళ్తున్నాను. వాళ్ళు పడే ఇబ్బందులు నా సొంత కళ్ళతో చూశాను కనుక ఇది భారతదేశం అంటే డెమోక్రాటిక్ కంట్రీ అనేది ఉంటుంది. భారతదేశం అంటే ఇమీడియట్లీ విల్ థింక్ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీ, ఆ స్వేచ్ఛ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. అందరినీ అనగతొక్కేయటం లేకపోతే చంపేయటాలి, ఇదే నేను చూశాను నా యాత్రలో. ఈ ప్రభుత్వం వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ధ్యాసతోనే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది బ్రిటిషర్స్ రూల్ లాగానే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. అందుకే నేను ఈ పోరాటం ఇక్కడితో ఆపను. మనకి డెమోక్రసీ, స్వేచ్ఛ అనేది ప్రజలకి లభించాలి. అందుకే నేను ఇది ముందుకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అదే కూడా నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ కలుస్తాను. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయన చెప్పకుండా నేను ఏది చేయను, నా ఇష్టంగా నేను చేయను. ఆయనకు కూడా నమ్మకం అండి నా మీద. నేను తప్పకుండా ఏది చేసినా అది కుటుంబం కానీ ప్రజల కోసం కానీ నేను డిసైడ్ అవుతాను. ఆ నమ్మకం ఆయనకి నా మీద చాలా ఉంది. నేను తప్పకుండా ఆయనకి కలిసి ఈ రిక్వెస్ట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ నాకు చేయాలని ఉంది, ప్రజల కోసం. అది నా విష్ అండి. ఇది మే 10th వరకు నాకు ఆయన తప్పకుండా అది ఇస్తారు, నాకు ఆ పర్మిషన్ ముందుకు తీసుకెళ్ళటానికి. చంద్రబాబు గారి అరెస్ట్ వార్త లోకేష్ గారు చెప్పుంటారు మీకు.
ఏమనిపించింది అప్పుడు? నంబర్ 1, 53 రోజులు సార్ జైల్లో ఉంటే చాలామంది బాధపడ్డారు, కొంతమంది తట్టుకోలేక చనిపోయారు. అంటే ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఫీల్ అయ్యారు మేడం? మీరు చెప్పారు కదా ఇందాక ఓపెనింగ్లో, ఏంటంటే వాళ్ళు తండ్రి లేకపోతే భర్త లేక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో 53 రోజులు ఉంటే ఆ బాధ మేము కూడా అనుభవించామని అన్నారు. మీకు ఫస్ట్ చెప్పినప్పుడు సహజంగా చంద్రబాబు గారు ఏదో చేస్తారు, అలా వెళ్తారు అని సహజంగా ఎవరు ఊహించరు మేడం. ఎందుకంటే ఆయన లీడర్షిప్ కానీ లేకపోతే ఆయన సీఎంగా చేసినప్పుడు కానీ అందరూ చూసిన వాళ్ళందరూ బట్ ఒక్కసారిగా ఇది వింటే మీకేమనిపించింది? అదే అండి, సెప్టెంబర్ 9న ఈ అరెస్ట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో జ్ఞానాపూర్ నుంచి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. కానీ లోకేష్ నాకు 10వ తారీఖు, అదే మా పెళ్లి రోజు కూడా, ఆ రోజు 3:30కి, పొద్దున్న 3:30కి ఫోన్ చేసి అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని అన్నారు. అన్నప్పుడు నేను నమ్మలేదు. ఏంటో అనుకున్నాను, ఏంటో మాట్లాడుతున్నాడేంటో అనుకున్నాను. ఒక అయోమయం పరిస్థితిలో నేను వెళ్ళిపోయాను. నాకు అర్థం కాలేదు అతను ఏం చెప్తున్నాడని. సరే అనేసాను, ఫోన్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు ఆగి నేను అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు అతను చాలా బిజీగా ఉంటాడు. అతను కూడా ఒక షాక్ తిని ఉంటాడు, వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయ్యారని. మా కుటుంబం అంతా ఒక షాక్లోకి వెళ్ళిపోయాం. ఒక 2 గంటల తర్వాత మళ్ళీ అతనికి నేను ఫోన్ చేసి, ఏంటమ్మా ఎందుకు అరెస్ట్ అయ్యారు నాన్నగారు, ఏం తప్పు చేశారు? ఎందుకంటే ఆయన ఎట్లాంటి మనిషి అంటే ఒకళ్ళని కష్టపెట్టరు, ఆయన పడతారు కానీ మాట అనరు, ఒకళ్ళని కష్టపెట్టరు. ఆయన ఎస్పెషలీ డబ్బు గురించి అయితే దేని మీద వాళ్ళు ఈ అక్రమ కేసు పెట్టి 3,000 కోట్లని ఇలా అంటున్నారో నేను ధైర్యంగా, అందుకే నేను మీటింగ్ కూడా నేను మీకు చెప్పాను ప్రజలకి, నేను ఇవాళ ధైర్యంగా నేను ఇక్కడ నుంచోగలుగుతున్నానంటే మేము ఆ డబ్బు తినలేదు కదా, ఆ ధైర్యంగా నేను ఆ స్టేజ్ మీద నుంచుని ప్రజలకి నేను చెప్పగలుగుతున్నాను. ఏమంటే మేము, నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, మేము ఇంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు కూడా ఏమీ ఎదుర్కోలేదంటే ప్రజలు కూడా అది నమ్మటలేదు గనక మమ్మల్ని ఎక్కడ ఆపి కూడా నిలదీయటలేదు. అది చంద్రబాబు గారి నాయకత్వం అంటే. అట్లా కూడా నేను ఆయన అంతా నమ్ముతున్నాను ఇప్పుడు కూడా. ఆయన ఒక్క రూపాయి కుటుంబం కోసం, ఆయన కోసం ఆయన ఎప్పుడు ఆశించరు. ఆయన ఎప్పుడు ఆలోచన ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని. ఇప్పుడు కూడా మొన్నటి కూడా ఒక 10 రోజుల క్రితం ఎక్కడో నాకు కొంచెం భయం అనిపించింది, ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో అని. నేను ఒకటే అన్నాను, ఏంటి కొంచెం జాగ్రత్తగా మీ హెల్త్ జాగ్రత్త చూసుకోండి, మీరు ఎండల్లోకి బాగా తిరుగుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకే మాట అన్నారు ఆయన, నేను ప్రజల కోసం వార్కి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్తున్నాను. ఈ యుద్ధం రాత్రి పగలు యుద్ధం నేను చేస్తాను ప్రజల కోసం. ఈ యుద్ధంలో నేను గెలవాలి, ప్రజలు గెలవాలి. ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్కి అని ఆ ఒక్క మాట అన్నారు. నేనంత ఏమనలేదు, కొంచెం షాక్లో ఉన్నాను. ఎందుకంటే అది ఆ స్ఫూర్తి ఆయన ఫేస్లో ఫస్ట్ టైం నేను చూడటం. ఎంత గట్టిగా అన్నారంటే అదే చెప్తోంది, అది ఐ హ్యావ్ టు విన్ ద వార్, ప్రజల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం. ఇది కనుక మనం లూజ్ అయ్యామంటే ఇట్స్ ద ప్రజలు లాస్ అనే ఫీలింగ్తో ఆయన ముందుకెళ్ళారండి. అది నాకు అనిపించింది. జైల్లో సార్ని చాలాసార్లు కలిశారు వెళ్ళి, ఏమనిపించింది మేడం సార్ని చూసినప్పుడు? బయటకు వచ్చాక కూడా మేము చూసాం సార్ని, గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన తర్వాత కూడా కొంత మనిషి చూస్తే సార్ని చూస్తే అదో రకమైన అంటే బాధగా అనిపించింది చాలామందికి, పార్టీ వాళ్ళకి, అందరికీ కూడా. ఏమనిపించింది అంటే అండి, నేను వెళ్ళి కలిసినప్పుడు ఒకటే అడిగేవారు, నువ్వు బాగున్నావా, ఏమైనా ఉందా చెప్పని. కానీ నాకేమీ తట్టేది కాదు. నేను అసలు ఒకటి కూడా అడిగేదాన్ని కాదు, మీరు బాగున్నారా అనేదాన్ని. ఇంకేంటి చెప్పు అనేవారు. కానీ నాకేమీ తట్టేది కాదు, టోటలీ బ్లాంక్ ఆ 53 రోజులు. ఆయన కూడా నేను కలిసినప్పుడు
ఆయన లోకేష్తో కానీ మాతో మాట్లాడినప్పుడు అప్పుడు బ్రహ్మణి కూడా చాలా మాతో ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా ఉండింది ఆ 53 రోజులు. ఇంకా తనే ధైర్యం చేసి వాళ్ళ మామగారితో మాట్లాడేది. ఆయన ఎక్కువగా బ్రహ్మణితోనే మాట్లాడేవారు. ఎందుకంటే నా వల్ల కాలేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు తట్టేది కాదు ఆయన చూస్తే. ఎందుకంటే అతను ఒక మహానాయకుడు. అట్లాంటి నాయకుడిని జైల్లో చూడటం, అది కూడా రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టపడిన ఆయన ఏదో తప్పుడు కేసులు పెట్టి ఆయన నిర్బంధించారు అనే బాధ ఎక్కువ నాది. అది కూడా ఒక కుటుంబం కూడా మాకెప్పుడు ఎవ్వరు ఏళ్ళెత్తి చూపించలేదు. చాలామంది మీరు కూడా చూసుంటారు, చాలా ప్రభుత్వాలు కేసు పెట్టారు, ఒక్క కేసు కూడా నిరూపించలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మేము కుటుంబంగా మేము తప్పు చేశామని, అట్లాంటి మనిషిని ఆయన జైల్లో పెట్టారని ఆ బాధే ఉండేది నాకు ఆయన చూసినప్పుడు. అక్కడ కూడా ఆయన బ్రహ్మణిని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది నమ్ముతున్నారా, ఏమి అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని తన ద్వారా ఆయన తెలుసుకునేవారండి. మేడం, మీరు నిన్న స్పీచ్లో ఒక విషయం చెప్పారు. ఏంటంటే మనుషులు శాశ్వతం కాదు, చేసిన పనులు శాశ్వతం. మనుషులను గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ పనుల్లో చూసి గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి. జీనోమ్ వ్యాలీ, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, సైబరాబాద్, ఇక్కడికి వస్తే సెక్రటేరియట్, అమరావతి, హైకోర్టు, తర్వాత ఇవన్నీ చూస్తే పోలవరం. ఆయన ఇట్ ఈస్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఆ తపన ఆయన కళ్ళలో చూసేదాన్ని. ఆ పోలవరం చూసినప్పుడల్లా ఆయన చాలా తపనతో పనిచేశారు. ఆ పోలవరం కంప్లీట్ చేయాలి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ లాస్ట్ 5 yearsలో 2014 to 2019 ప్రతి వీక్ రివ్యూ చేసేవాళ్ళండి. 72%కి వెళ్ళిందండి ప్రాజెక్ట్ కంప్లీషన్. బట్ ఈరోజు వాల్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం, ఇవన్నీ జరిగినాయి. అంటే మీరు చెప్పారు మనిషి గుర్తుంటారు, మీరు ఆయన చేసిన పనులను గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. అటు విన్నవాళ్ళు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు ఆ మాట అనేటప్పటికి చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే వినేవాళ్ళకి లేకపోతే అక్కడ ఉండి చూసేవాళ్ళకి కూడా అది క్లియర్గా తెలుస్తుంది మీరు ఆ మాట అనేటప్పటికి. ఎందుకు అలా అనిపించింది? మీరు అంతమందిని చూశారు, ఇన్ని కుటుంబాలను చూశారు. నేను అంత పైగా అక్కడ ఒక మారుమూల ఏరియా, అది ఎన్టీఆర్ జిల్లాలో, అక్కడికి అంతమంది లేడీస్ వచ్చి చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? మీరు ఆ మాట అనేటప్పటికి చాలామంది, మేము విజువల్స్లో చూస్తున్నాం లైవ్లో, చాలామంది లేడీసు ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడికి అంతమంది లేడీస్ వచ్చారంటే అదే గొప్పదనం. ఎందుకంటే వాళ్ళు ఆ నాయకుడి మీద నమ్మకం, అందుకే లేడీస్ అట్లా ముందుకొచ్చారు. ఆయన కోసం వచ్చి ఒక భార్యగా ఏమి చెప్తుంది ఆవిడ అని వినటానికి అక్కడికి వచ్చారు. ఆయన మీద గౌరవం కనుక అక్కడికి వచ్చారు, నాకు గౌరవం ఇచ్చారు. అదేదో నా కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆయన మీద ఉండే గౌరవంతో నాకు ఆ గౌరవం లభించింది నిన్న మాట్లాడటానికి. అది కుటుంబంగా కూడా మేము ఎప్పుడూ నమ్ముతాం. ఏమని? ప్రజల సొమ్ము అనేది మేము తినకూడదు. వీఆర్ యాంటీ కరప్షన్. మేము కరప్షన్ అనే మాట మా కుటుంబంలో ప్రజల నుంచి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే దాంట్లో ఎంత మా కుటుంబంకి లభిస్తుందని ఆ డిస్కషనే ఏనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కూడా అదృష్టం మా లాంటి కుటుంబం ఆయనకి దొరకటం. ఒక భార్యగా కానీ, కొడుకుగా కానీ, కోడలుగా కానీ మేమేనాడు ఆయన ఇబ్బంది పెట్టలేదు. ఆయన కూడా అదృష్టం ఉంది మేము దొరకటం ఆయనకి. దానికంటే కూడా ఆయన ఎప్పుడు ఆ గోల్తోనే పనిచేసేవారు. ప్రజలకి ఒక పని చేస్తే అది శాశ్వతం అని ఆయన నమ్మేవారు. వాళ్ళ జోబులు కొట్టేసి వాళ్ళ డబ్బులు మింగేయాలని ఎప్పుడు అనుకునేవారు కాదు. అట్లా అనుకునేవారు అవుతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి. రాత్రింబగళ్ళు ఆయన కష్టపడింది. మళ్ళీ చెప్తాను, ప్రజల కోసం. మీ అందరికీ తెలుసు, ఒక పరిశ్రమ తీసుకురావాలంటే చాలా కష్టం. ఇప్పుడు కియా లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు అసలు. విభజన అయిన తర్వాత మీ అందరికీ తెలుసు ఎవరు వస్తారు పరిశ్రమలు పెట్టడానికి. నేను ఒక ఇండస్ట్రీ పెడుతున్నాను. ఏమీ లేని రాష్ట్రంలో నేను వెళ్ళి ఇండస్ట్రీ పెట్టలేను. అక్కడ నాకు బిజినెస్ జరగాలి.
అమ్ముడు పోవాలి నేను చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏమీ లేని రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఆయన ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అది అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి వృధా అవ్వదు, ఇంకా ముందుకెళ్ళచ్చు. ఆయన నాయకత్వం మీద ఆయన ముందుకి తీసుకెళ్తారని ఆ నమ్మకంతో వాళ్ళు పెట్టుబడి పెట్టాలి. అది ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఆయన చేసిన 5 ఏళ్ళు ఆ పరిశ్రమలు తీసుకురావటానికి ప్రజలు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్ని మాత్రం చూసి కాదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. మేడం, నేను ఒక విషయం గమనించాను. సార్ లోపల జైల్లో ఉన్నప్పుడు చాలామంది మేడం మనం మామూలుగా సహజంగా ఎవరైనా వెళితే మనం చేసిన కార్యక్రమాలు అనేవి మన ముందు చెప్పరు మేడం. కానీ సార్ జైల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో చూస్తే అక్కడ వచ్చిన యూత్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే 80 కంట్రీస్లో కానీ సార్ చేసిన ప్రోగ్రామ్స్ నేరుగా చెప్పారు. సార్ కూడా చూసి ఉంటారు లోపల ఉండి. ఆ అదృష్టం నాకు తెలిసి ఎవరికి రాదు మేడం, అంత అదృష్టం ఆయనకి. ఈవెన్ పైగా జనం కూడా ఎవరు నమ్మలేదు కదా, అక్రమ కేసు అనే అందరూ చెప్పారు. బట్ మీకు ఏమనిపించింది మేడం, ఆయన సతీమణిగా మీకు ఏమనిపించింది? ఆ అదృష్టం ఈ చేసిన ప్రోగ్రామ్స్ మన కళ్ళెదురుగా అంతమంది అక్కడ మాట్లాడితే అప్రిషియేట్ చేస్తున్నారు అంటే అసలు చాలామందికి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అది ఆ అవకాశం అట్లా చూసుకునే అవకాశం కూడా ఎవరికి రాదు మేడం. సార్ జైల్లో ఉన్నప్పుడు అందరూ ప్రతి వాళ్ళు కూడా చేసిన ప్రోగ్రామ్స్, సార్ ఏమైతే ఇన్ని సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి చేశారో, దేనికోసం అయితే అపోజిషన్ లీడర్గా ఫైట్ చేశారో, అవన్నీ కూడా ఇంకోసారి అందరూ కూడా రిమెంబర్ చేసుకున్నారు. ఏమనిపించింది మీకు? నిజం చెప్పాలంటే అండి, నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన అంత చేశారని. అఫ్కోర్స్ ఆయన నాకు తెలుసు ఆయన ఒక రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేశారని. కానీ ప్రజలు అది గుర్తుంచుకుని బయటకు వచ్చారు చూడండి, అది నన్ను కదిలించేసింది, నా మనసు కదిలించేసింది. ఎందుకంటే ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో నేను పోట్లాడేదాన్ని, మీరు కుటుంబానికి టైం ఎవరు, మీరు ఎప్పుడు ప్రజలు అంటున్నారని. కానీ ఆ సమయంలో ఆ 53 రోజులు ఎట్లా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడేమీ అంత ముందుకి సాగలేదు ఈ స్టేట్. అంటే ఆయన చేసిన పనులన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళు అట్లా ముందుకొచ్చి పోరాడారంటే అబ్బా ఆయన అంత చేశారా ప్రజల కోసం. మోర్ దెన్ దట్ వాళ్ళంత గుర్తు పెట్టుకుని ఆయన కృతజ్ఞత చెప్పటానికి, ఆ నాయకుడిని మనం కాపాడుకోవటానికి వాళ్ళు ముందుకొచ్చారు చూడండి. ఒట్టి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం నుంచి 80 కంట్రీల నుంచి వాళ్ళు మన తెలుగు వాళ్ళు ముందుకొచ్చి పోరాడారు ఆ నాయకుడి కంటే. అది నన్ను చాలా ప్రౌడ్గా అనిపించింది. నేను చంద్రబాబు నాయుడు గారి భార్యగా అనిపించింది. అందుకే నేను అంత ధైర్యంగా చాలా మీటింగ్స్లో కూడా నేను చెప్పాను. ఎందుకంటే మనం ఇంకెప్పుడు కూడా మనం చూడబోము ఒక నాయకుడు, అది కూడా ఒక పొలిటీషియన్. ఆయన కోసం ఎవరు రాత్రింబగలు ప్రజల కోసం పనిచేశారో, ₹1 ప్రజల సొమ్ము అనేది ఆయన ఎప్పుడు ఆశించలేదు. అదే ప్రజలు నమ్మి బయటకు వచ్చారు చూడండి. ఆయన్ని బయటికి రిలీజ్ అయ్యే వరకు అది నాకు చాలా గర్వంగా ఉండింది. నేను ఆయన భార్యగా ఉంటాను. లైఫ్ బాధ అయినా కూడా ఈ ఇన్సిడెంట్ అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదండి. అదృష్టం కూడా రాదండి. నేను అందుకే మళ్ళీ అంటాను, ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నాయకుడి కోసం అట్లా ముందుకొచ్చి ఇంకా మనం ముందు కూడా చూస్తాం లేదు తెలియదు, కానీ ఇప్పుడైతే మనం అది చూడబోమండి. తర్వాత మేడం, లోకేష్ గారు యువగళం నిర్వహించారు. దాదాపుగా ఆయన అయితే యువగళం అయితే మామూలు ఎండలో నడిచారు, వానలో నడిచారు. మీరు ముందు వద్దన్నారు, ఎందుకని అలా అనిపించింది? బట్ లోకేష్ గారు యువగళానికి ముందు లోకేష్ గారు వేరు, యువగళం తర్వాత లోకేష్ గారు వేరు. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ
వే ఆఫ్ అప్రోచ్ కానీ, తర్వాత మా సమస్యల్ని అండర్స్టాండ్, ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి వాటి మీద సొల్యూషన్ చెప్పడంలో కానీ, బట్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మేము దగ్గర చూస్తున్నాం కాదు. ఏమనిపించింది, మీరు ఎందుకు వద్దన్నారు మేడం అంటే? ప్రేమ ఉంటుంది, బట్ ఎట్ ది సేమ్ టైం ఆయన తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్ అని అందరూ చెప్తూ ఉంటారు, పార్టీ లీడర్స్ అందరూ. అంటే ఒక తల్లిలాగా, ఒక తల్లిని కదండి, లోకేష్ తల్లిని. తల్లి అంటే మీకు తెలుసు, ఎమ్మటే కొడుకు ఏదన్నా ఇట్లాంటి దానికి ముందుకెళ్తున్నా అంటే మనకి ముందర భయపడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మనకి తెలుసు. వీళ్ళు రాక్షస ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు అంటాను. ఎందుకంటే వీళ్ళు వెనకాల ముందులో ఆలోచించరు మనిషిని ఏమన్నా చేయటానికి. ఒక తల్లిగా ఆ భావంతో అతన్ని వద్దన్నాను. ఒక నిమిషం అతను తిప్పన్నాడు, అమ్మ నేను ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏమన్నా చేయగలరు, నన్ను ఏమన్నా అటాక్ కూడా చేయగలరు ఇంట్లో ఉన్నా కూడా. అది ఒక నిమిషం ఆలోచించి నాకు తర్వాత గుర్తుకొచ్చింది. కొంచెం ఎక్కువ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు అండి, కానీ అది నా మనసులో అనిపించింది. సైనికులు ఉన్నారు, మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసుకుని మన దేశాన్ని కాపాడేటప్పుడు లోకేష్ ఏముంది, ఒక సైనికుడిగా ముందుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలి. అప్పుడు అవసరం మన తెలుగుదేశం పార్టీకి ఆయన అవసరం. అందుకే అది ఎమ్మటే ముందలా నాకు తట్టింది మన భారతీయ సైనికులు. అందుకే నేను అతని సరే ఒక సైనికుడిగా, అతను ఏమైనా పర్వాలేదు, అతను మన రాష్ట్రాన్ని అతని సైనికుడిగా ముందుకెళ్ళాలి, పోరాడాలి, మన ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేయాలనే అతను ఆ భావంతో తర్వాత నేను ముందుకి పంపించాను. మేడం ఇన్ని రోజులు తిరిగారు. ఇంకొకటండి, మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మెచ్యూరిటీ అని. ఎప్పుడైనా నేను ఒకటి నమ్ముతాను. నేను ఒకటి లైక్ ఐఎమ్ ఆల్వేస్ కింద లెవెల్ వరకు నేను ఆఫీస్లో ఉన్న రూమ్లో కూర్చోను. నేను ఎప్పుడు ఇదే. అందుకే నాకు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నాకు చాలా ఈజీగా అనిపించింది. ఇది మొదటిసారి కాదు, ఎండలో తిరగటం, వాన్లో తిరగటం. నా కంపెనీ ఈజ్ అ డైరీ కంపెనీ. అది మూల ప్రాంతాల్లో కూడా ఉంటాయి మా సెంటర్స్. నేను ఎండీగా అక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. నా ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. కానీ నేను ఎప్పుడు అది నమ్మను. నేను గ్రౌండ్కి వెళ్ళి చివరి వరకు వెళ్ళి నేను పనిచేస్తాను. నా కళ్ళకి కనపడింది నేను నమ్ముతాను. అందుకే లోకేష్కి కూడా ఆ మెచ్యూరిటీ వచ్చింది. ఎందుకంటే అతను గ్రౌండ్ రియాలిటీస్ అతను కళ్ళతో చూశాడు కనుక ఆ మెచ్యూరిటీ వచ్చింది. ప్రజలు పడే బాధ అతను కళ్ళతో చూశాడు కనుక ఒక నాయకుడిగా ఆ చేంజ్ అనేది రావటం కూడా అతనికి మంచిది. ఫ్యూచర్గా అతను నాయకుడిగా ఎదగటానికి అది చాలా అతనికి హెల్ప్ చేసిందండి. మేడం 203 కుటుంబాలను చూశారు, దాదాపుగా ఆల్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ తిరిగారు, 13 జిల్లాలు. అందరికీ మీకు చేతనైనంతవరకు మీ కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఇచ్చారు. కానీ మీరు చూడండి మేడం, 2019 నుంచి 2024 వరకు కూడా పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళి కొట్టారు, సోషల్ మీడియా పోస్టులు పెడితే. తర్వాత ఇంకొన్ని కుటుంబాలు అయితే ఊళ్ళు వదిలి వచ్చేసినాయి. సారు ఫస్ట్ ప్రోగ్రాం చలో ఆత్మకూరు, ఇదే ఇంట్లో బయట గేటుకి తాళ్ళు కట్టేశారు మేడం, సార్ని బయటికి రానివ్వకుండా. అంటే వాళ్ళు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ వాళ్ళు విలేజ్లోకి వెళ్ళారు ఆఫ్టర్ 4.5 years. అంటే ఏమనిపిస్తుంది, పార్టీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడడం, కొంతమందిని అయితే జైలుకు తీసుకెళ్ళి కొట్టారు మేడం, 3rd degree ఉపయోగించారు, ఆ రఘురామకృష్ణరాజు గారు ఎంపీ. బట్ అలా పార్టీ లీడర్స్ తర్వాత వర్కర్స్ వీళ్ళందరినీ జరిగింది. ఏమనిపించింది మీకు అది చూస్తే? నేనండి ఎస్పెషలీ కార్యకర్తలు, నేను మొన్న కూడా నేను ఒక మీటింగ్లో నేను చెప్పాను, ఈ పార్టీ నడిపించేది మీరు ఉంటారు లాస్ట్లో. నేను ఎందుకంటే నేను ఎప్పుడు కార్యకర్తల పక్షమే. వాళ్ళే నా పార్టీని ముందుకు చాలా ఇబ్బందులు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. చాలామంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలే పోగొట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని. అది నన్ను చాలా బాధ పెట్టించింది. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తున్నారంటే వాళ్ళకి ఆ ధైర్యం. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతారు, పార్టీకి ఏం అవ్వదు, వాళ్ళకి ముందలే ఏం అవ్వదని. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను,
మేము పవర్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కార్యకర్తల పక్ష మనిషి, లీడర్ని తర్వాత ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను ఆయన్ని చూసేదాన్ని. పొద్దున్న లేగటం, ఫోన్ ఎత్తుతారు, లాయర్ గారికి ఫోన్ చేసేవారు, చేస్తున్నారు కూడా. ఏ కుటుంబం, ఏ కార్యకర్త జైల్లో ఉన్నా కూడా చివరి వరకు మానిటర్ చేసి వాళ్ళు బయటకు వచ్చే వరకు, ఆ కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఆయన అట్లా మానిటర్ చేసేవారు. ఇంకొకటి మీకు చెప్పాలి, నా నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, ఆ విలేజ్ లెవెల్లో, ఆ గ్రామం లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మా తెలుగుదేశం లీడర్లు కూడా అంత బాగా చూసుకున్నారు. నేను చాలా గర్వంగా చెప్పగలను. ఏ పార్టీలో ఇది జరగదు అనుకుంటాను. అట్లా మా తెలుగుదేశం పార్టీలో మా లీడర్లు గ్రామ స్థాయి అవనే, డిస్ట్రిక్ట్ స్థాయి అవనే, వాళ్ళందరూ ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళు నుంచున్నారు. వాళ్ళు నుంచున్నారని నేను ఎందుకు చెప్పగలనంటే, ఆ కుటుంబం కూడా వాళ్ళు చెప్పేవారు నాతో, అమ్మ ఈ లీడర్లు వచ్చారు, ఈయన వచ్చారమ్మా, ఈ సార్ వచ్చారు, మమ్మల్ని చూసుకున్నారు, చివరి వరకు చూసుకున్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళు అడుగుతున్నారు మేము ఎట్టా ఉన్నామంటే. అది కూడా అది నందమూరి తారక రామారావు గారి నుంచి వచ్చే ఆ క్రమశిక్షణ, అదే చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాన్ని తీసుకెళ్తున్నారు. అది కూడా మా పార్టీ గొప్పదనం. మా లీడర్లు ఆ క్రమశిక్షణలో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, నందమూరి తారక రామారావు గారి నాయకత్వం కానీ వాళ్ళ మనసులో పెట్టుకుని అట్లా ఆ కుటుంబాన్ని కలవటం కూడా, అది కూడా చూపిస్తుంది మా పార్టీ ఎంత క్రమశిక్షణ అని. తర్వాత మేడం, నిన్న మీరు స్పీచ్లో చెప్పారు ఎన్టీఆర్ గారి కరేజ్, బసవతారకం గారి ఆమె చెప్పే మోరల్, ఇవన్నీ కూడా డిసిప్లైన్, మోర్ ఓవర్ డిసిప్లైన్. అంటే అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏమనిపించింది ఇవన్నీ చూశాక? మీరు నిన్న కూడా అన్నారు, నేను కొద్దిసేపే బాధపడ్డా, తర్వాత ఓవర్కమ్ అయ్యాను అని నేను చెప్పన్నా. ఏమనిపించింది? అదేనండి, మీరు నిన్న ఎన్నుంటారు అసెంబ్లీలో అప్పుడు ఏదో మాట్లాడారు, ఎవరు మాట్లాడారో కూడా నేను అడగలేదు. నాకు బాధల్లా నన్ను అన్నారని కాదు, అసెంబ్లీ అంటే అది పవిత్రమైన స్థలం. అక్కడ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజలకి ఏం చేయాలి, ఒక రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలి అనేది మనం మాట్లాడతాం, వాళ్ళకి ఏం అభివృద్ధి చేయాలని. కానీ నన్నే కాదు, స్త్రీల్ని ఇన్సల్ట్ చేయటం కాదు, ఆ ప్లేస్ దానికి కాదు. ఇప్పుడు నేను ఆఫీస్లో ఉంటానండి, నేను కూర్చుని ఒక మగాడినో ఒక ఆడమ్మాయిని హేళన చేయను. ఆఫీస్ ఇస్ ఆఫీస్, వీఆర్ దేర్ టు డూ అవర్ డ్యూటీ ఇన్ దట్ ప్లేస్. ఒక ఆడదాని గురించి మాట్లాడటం, అది ఇట్స్ ఇస్, ఐ డోంట్ నో హౌ టు సే, ఇట్ ఈస్ టెంపుల్ మేడం. అదే అంటున్నానండి, అదొక పవిత్ర ఆలయం. అట్లాంటి చోట్ల ఒక ఆడదాని గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది, అది నాకు చాలా వాళ్ళ అవివేకం అనిపించింది. దట్ ఈస్ నాట్ అ ప్లేస్ ఫర్ దట్. కానీ నేను చెప్తున్నానండి, ఆ నిమిషమే తర్వాత నాకు అనిపించింది. నేను అందుకే అన్నాను, మా నాన్నగారి కొంచెం మొండితనం నాకు ఉంది, క్రమశిక్షణ ఇంకొక లెవెల్లో. మీరు మా ఇంట్లో అడగచ్చు, ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్, మేబీ టూ డిసిప్లిన్డ్ ఆల్సో. సో ఎనీవే, ఐ బిలీవ్ ఇన్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకపోతే మనం లైఫ్లో ముందుకెళ్ళలేమండి. ఆ మొండి, ఆ ధైర్యం కూడా మా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది. ఆ క్రమశిక్షణ అనేది మా తల్లి మాకు నేర్పించారు. ఒక లైన్ దాటి ఎప్పుడు కుటుంబం వెళ్ళకూడదు ముందుకి, అట్లా ఉంటేనే ఒక ఆడదిగా కూడా. అందుకే ఆవిడ మా పెళ్ళైనప్పుడు ప్రతి మా సిస్టర్లు కానీ నాకు కానీ ఆవిడ ఒకటే చెప్పేది, ఒక లైన్ దాటి వెళ్ళకూడదు మొగుడుతో కానీ, ఇంట్లో అత్తగారు మామగారితో కానీ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. అట్లా అందుకే నాకు వాళ్ళు గుర్తుకొచ్చారు. ఇంకొకటి మీకు చెప్పాలి, నిజం గెలవాలన్నప్పుడు ఈ మధ్యన అందరు నన్ను భువనమ్మ అంటున్నారు. అది పిలిచినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు నన్ను భువనమ్మ అనే పిలిచేవారు. ప్రతి పిలుపు, ప్రతిసారి ఆ పేరు ఇన్నమిటే మా అమ్మ గుర్తుకొచ్చేవారు. అందుకే ప్రజలు కూడా ఎవరు అట్లా పిలిచారో నాకు అట్లా కూడా నేను సన్నిహితం అయ్యాను అనుకుంటా వాళ్ళతో పాటు. మేడం, ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు కుప్పంలో? ఎప్పుడు మీరు గృహప్రవేశం చేయబోతున్నారు కుప్పంలో? అది మే 19
ఏప్రిల్ 19న మేము నామినేషన్ వేయబోతున్నాం అండి కుప్పంలో. గృహప్రవేశం తప్పకుండా ఒక 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫుల్ టైం. ఇల్లు కంప్లీట్ చేయి 2 monthsలో కంప్లీట్ చేసి మేము గృహప్రవేశం చేయబోతున్నాం అండి. మేడం, ఫైనల్గా ఇన్ని రోజులు తిరిగారు, తర్వాత మీరు కంపెనీని కూడా హెడ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు చూసే ఉంటారు మీ టూర్లో చాలామంది యూత్ ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు. అంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి రావటం, తర్వాత అక్కడ తిరగటం, తర్వాత పేరెంట్స్ కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళాడు పిల్లాడు ఎలా ఉన్నాడు అనేది పేరెంట్స్గా డెఫినెట్గా ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్స్ మీరు యూత్కి ఏం చెప్పబోతున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు గారి ఫ్యామిలీ ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే యూత్కి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అధికారంలోకి వస్తారు. ఆయన నేను చెప్పక్కర్లేదు, ఆయన తప్పకుండా యువకులకి చాలా చేస్తారు. చాలామంది నాతో అన్నారు, అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు లేక ఇక్కడ ఉండిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అవసరం ఇక్కడ అని. అందుకే నేను చెప్తున్నాను, నేను చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారికి, అంత అవసరం కూడా లేదు నేను చెప్పటానికి. ఆయన రావటమే, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగులకి తప్పకుండా ఆయన ఉద్యోగాలు తీసుకొస్తారు. అందుకే ఆయన అంత ధైర్యంగా చెప్పారు 20 లక్షల ఉద్యోగం తీసుకొస్తానని. ఆయన ఇంకోటి చెప్పాలండి, ఆయన ఒక నాయకత్వం గురించి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నాతో అంటారు, నేను చేయలేని పని ప్రజలకి నేను ఏది ఇవ్వలేనో అది ఇస్తానని వాళ్ళని నమ్మించి మోసం చెయ్యను. నేను చేయగలను అది నేను ప్రజలకి చెప్తాను అనేది ఎప్పుడు ఆయన అంటారు నాతో. ఆయనకు అంత ధైర్యం కనుక ఆయన అంత ధైర్యంగా అన్నారు 20 లక్షల ఉద్యోగాలు లభిస్తుంది యువకులకని. నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను యువకులకి, ఇప్పుడు మా తరం అయిపోవస్తుంది, ఇప్పుడు యువకులు ముందుకి రావాలి. దీంట్లోనే కాదు, పాలిటిక్సే కాదు, పరిశ్రమల్లో కానీ వాళ్ళు దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ముందుకెళ్ళాలి. వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచించకూడదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాగా, లోకేష్ లాగా వాళ్ళ ఉండే రాష్ట్రం గురించి ఆలోచించాలి. భారతదేశం గురించి కూడా వాళ్ళు ఆలోచించి ముందుకెళ్ళాలి. వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు చెయ్యాలి. వాళ్ళు కలగజేస్తే వాళ్ళకి సంతోషం, వాళ్ళ ఇతర యువకులకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఒక జ్యోతి అనేది వెలిగిస్తారు. అది వాళ్ళు గర్వపడతారు. అది నేను యువకుల నుంచి నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఏబిఎన్ కోసం ఇంత సమయం కేటాయించారు. ఇది నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి పేరిట దాదాపుగా 5.5 నెలల పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా పర్యటించి వచ్చారు. ఆమె అనుభవాలు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల, లీడర్ల పట్ల, చంద్రబాబు గారి కుటుంబం కానీ లేకపోతే పార్టీ వైపు నుంచి కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ వైపు నుంచి కానీ తప్పనిసరిగా ఆదుకుంటామని, యువత మరింత మనోధైర్యంతో ముందుకు వెళ్ళి స్వయం ఉపాధి వైపు వెళ్ళాలని, తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 4న అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో కియా ఫ్యాక్టరీ ఇటువంటివి ఏ విధంగా తీసుకొచ్చారో తప్పనిసరిగా యువతకు ఉపాధి కల్పిస్తారు అని చెప్పి నారా భువనేశ్వరి మేడం చెప్తున్నారు. ఇది నారా భువనేశ్వరి మేడం గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.